బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మంగ్లీ తమ్ముడి అకౌంట్కి సంబంధించి మంగ్లీ తమ్ముడి అకౌంట్లోకి భారీగా డబ్బు వచ్చింది అనేది, శివ చౌహాన్కు భారీగా నగదు ట్రాన్స్ఫర్ చేశాడు మధు అనేది పోలీసు ఇన్వెస్టిగేషన్లో బయటపడిన అంశం. 3 సార్లు అకౌంట్లోకి డబ్బులు పడినట్లుగా గుర్తించారు ఇటు ఇన్వెస్టిగేషన్ టీం. అమౌంట్ పడిన వెంటనే విత్డ్రా చేశాడు మంగ్లీ తమ్ముడు. నిందితుడి నుంచి మంగ్లీ తమ్ముడి అకౌంట్లోకి డబ్బులు రావడంతో మంగ్లీ బ్యాంక్ అకౌంట్లపైన కూడా పోలీసులు ఫోకస్ చేశారు. ఇప్పటికే మధు బ్యాంక్ అకౌంట్ సీజ్ చేశారు. మంగ్లీ తమ్ముడు శివ, హిమకాంత్ రెడ్డి ఆ డీటెయిల్స్ ఇవ్వాలి అంటూ కూడా బ్యాంకులకు పోలీసులు లేఖ రాయడం జరిగింది. పెట్టుబడుల పేరుతో మంగ్లీ ఆమె తమ్ముడు కోట్లు తీసుకొని మోసం చేశారని అడ్వకేట్ సుబ్బారావు కంప్లైంట్ చేయడం జరుగుతోంది. తనకు తన తమ్ముడికి సంబంధం లేదంటూ మంగ్లీ వాదిస్తూ ఉన్నారు. తప్పు చేయలేదు, దేవుడిపై ఒట్టు వేసి, ఇన్ఫ్యాక్ట్ దేవుడి మీద ఒట్టు కూడా వేయడం జరిగింది మంగ్లీ తమ్ముడు శివ. గతంలో కొద్ది రోజుల క్రితం ఇదే అంశానికి సంబంధించి మంగ్లీ తమ్ముడు శివ కూడా మీడియాతో మాట్లాడుతూ నాకు దీనికి ఏం సంబంధం లేదు అని చెప్పిన తర్వాత ఆ తర్వాత మంగ్లీ కూడా ఒక లెటర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఒక మరణం నమోదైన తర్వాత, ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఆమె ఒక లెటర్ రిలీజ్ చేశారు. మరణాలు నాకు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి, బాధ కలిగిస్తోందని చెబుతూనే నాకేం సంబంధం లేదు అని చెప్పిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఇది. అసలు ఇంతకీ గతంలో మంగ్లీ ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీకు విజ్ఞప్తి చేసుకుంటున్న చట్టం ఎవరికి చుట్టం కాదు, తప్పు ఎవరు చేసినా శిక్షార్హులే. ఈ మైక్రో ఫైనాన్స్ అనే పదమే నాకు తెలియదు. అలాంటిది నేను ఇంత పెద్ద కుట్ర చేశాను అనే అభియోగాలు నాపై రావడం నన్ను చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. నన్ను ఆదరిస్తున్న తెలుగు కుటుంబ సభ్యులకు మళ్లీ చెప్తున్నా, మీ మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధము లేదు. అబద్ధం అని చెప్పి ఇంత గొంతు చింపుకొని చెప్తున్నా కూడా నాపై బురద చల్లడం ఆగడమే లేదు. అందుకే ప్రతి చేతిలో ఉన్న మొబైల్ కు, రిమోట్ కు నా మొర చెప్పుకుంటున్నాను. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా బాధితులకు న్యాయం జరిగేందుకు, దర్యాప్తు అధికారులకు సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు, చేయదు కూడా. ఈ మైక్రో ఫైనాన్స్ కేసు చీటింగ్ కంపెనీకి డబ్బులు వసూలు చేసిన వివాదంలో నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. చట్టం ఎవరికి చుట్టం. రైట్, అది గతంలో మంగ్లీ చేసిన వ్యాఖ్యలు. అయితే లేటెస్ట్ డెవలప్మెంట్ కింద ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, మరి ముఖ్యంగా ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఇన్నారెడ్డి కూడా జాయిన్ అవుతున్నారు ఫోన్లలో. ఒకసారి ఇన్నారెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇన్నారెడ్డి, ఈ 3 times ట్రాన్సాక్షన్ జరిగింది అనేది వినిపించే మాట, అసలు ఎంత అమౌంట్ జరిగింది, ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి అంశాలు బయటపడుతూ ఉన్నాయి? సచిన్, మనం గమనించవచ్చు, ఇప్పుడు దాకా కూడా మంగ్లీ అన్న వర్డ్స్ మనం చాలా స్పష్టంగా విన్నాం. నీ మంగ్లీ ఎలాంటి తప్పు చేయదు, మా తమ్ముడు చాలా అమాయకుడు, మేము గుళ్ళు కట్టించాము, గోపురాలు కట్టించాము, చాలా భక్తితో ఉండే వ్యక్తి అని చెప్పి కూడా చెప్పుకుంటే ప్రయత్నం చేశారు. కానీ బాధితులు పదే మంగ్లీ ఉండడం వల్లనే మేము డబ్బులు కట్టాము, ఎందుకంటే ఒక పాపులర్, ఒక కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎదిగి ఒక గుర్తింపు పొందిన వ్యక్తి తమ ఏమైతే తమకు ఫ్యామిలీ లాగా చూసుకున్నామని, సో అలాంటి వ్యక్తి ఉంది కాబట్టి మనం డబ్బులు కట్టినామని డబ్బులు సేఫ్ గా ఉంటాయని చెప్తున్న విషయం మీద వాళ్ళు చాలా నమ్మకంగా డబ్బులు కట్టామని చెప్తున్నారు. సో అయినప్పటికీ ఈమె ఎంతప్పటికీ కూడా నాకు సంబంధం లేదని చెప్తున్న వీళ్ళెన్నో రిమోట్లకు లేకపోతే మొబైల్ ఫోన్లకు మొరపెట్టుకోవటం కాదు, మీరు పబ్లిక్ లోకి రండి, ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే ఇబ్బంది పడ్డారో, ఎవరైతే మోసపోయారో వాళ్ళ సపోర్ట్ నిలబడండి. తర్వాత ఎవరైతే మోసం చేసిన వ్యక్తి మధుని ఎక్కడ కూడా కారణం చేయకుండా దీంతో సంబంధించి అడ్వకేట్ ని లేకపోతే వేరే వాళ్ళని ఆయన టార్గెట్ వస్తా ఉంది. దీనికి సంబంధించి మంగ్లీ తమ్ముడికి సంబంధించిన వ్యవహారంలో మధు పంపిన ట్రాన్సాక్షన్స్ బయటపడ్డాయి. సో ఇప్పటికే మధుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ లో పోలీసులు సీజ్ చేశారు. దాని తర్వాత మధు దగ్గర నుంచి 2 సార్లు డబ్బులు పడటం, తర్వాత వాటిని ఇమీడియట్ గా సీజ్ చేసిన నేపథ్యంలో మిగతా ఎవరైతే దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నారో వాళ్ళ అకౌంట్ కూడా సీజ్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు బ్యాంక్ అధికారులను కోరిన నేపథ్యంలో దీంట్లో ఈ 2 ట్రాన్సాక్షన్స్ అనేవి మనకు దొరికిన ఎవిడెన్స్లు మనం గమనించవచ్చు. సచిన్, ఏదైనా ఒక కేసు జరిగినా నిందితులనే వాళ్ళు ఎక్కడో చాట వాళ్ళు దొరుకుతారని చెప్పి దానికి ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. కానీ ఎక్కువ శాతం డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగింది అన్న విషయం మీదనే దానికి సంబంధించి మధుకి డబ్బులు ఇవ్వడానికి వచ్చినప్పుడు మంది వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను డబ్బులు సంచిచ్చి వచ్చానని చెప్పేసి బాధితులు చెప్తున్న నేపథ్యంలో కొట్టువాడితే కూడా మంగిలి